ఇవన్నీ దుష్టుడైన సాతాను పుట్టిస్తాడు. దిగులుని, చింతని, భయాన్ని, ప్రాణభయం. జీవం గల దేవుడు కలిగిన వారికి, అంటే పరిశుద్ధాత్మ కలిగిన వారికి భయం ఉండదు. దేవుని ఆత్మ కలిగిన వారికి చింత ఉండదు. దేవుని ఆత్మ కలిగిన వారికి అసలు భయపడరు. ఎందుకంటే ఆ పరలోక రాజ్యము, దేవుని రాజ్యము ఆత్మ ద్వారా ఇక్కడ మనము ఆయన రాజ్యము ఇక్కడ ఈ భూలోకములో మనము ఆరాధిస్తున్నాం. దేవుని రాజ్యము మన మధ్యలో ఉంది, ఆయన ఆరాధిస్తున్నాం. మనం కళ్ళు మూసుకుంటే దేవుని రాజ్యము మన మధ్యలోని, ఆయనతో మనము ఏక మనసు ఏక ఆత్మతో కలిగి ఆయనని ఎల్లప్పుడూ దేవుని ఆరాధిస్తూనే ఉంటాం. ఎవరికిది? జీవం గల దేవుని కలిగిన వారికే ఈ ఆరాధన కలిగి ఉంటాం. మృతులు కాదు. మృతులు ఎవరు? జీవం గలవారు ఎవరు? ఈరోజు ఏ స్థితిలో ఉన్నావు ఒకసారి పరీక్షించుకో. స్థితిగతులు దేవుడు మనకి ముందే ఇచ్చాడు. ఈరోజు మన జీవితాల్లోని ఉపవాసం ఉండి దేవుని సన్నిధానంలో యేసుప్రభు చెప్పుడు నీ గదిలోకి వెళ్ళి నీ తలుపు వేసుకుని ప్రతి క్రైస్తవుడు యేసు రక్తంలో కడగబడి ఆయన నామం యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో అందరూ గదిలోకి వెళ్ళి ప్రతిరోజు, ఒకరోజు చేయడం కాదు, ప్రతిరోజు నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందు నీ తండ్రికి మొరపెట్టు. ప్రతిరోజు ఉదయకాలమున, ప్రతిరోజు నేను ఉదయకాలంలో ఎందుకంటే చెప్తున్నాను, ఉదయకాలమున ఈ సైలెంట్గా ఉంటుంది. ఉదయకాలమున ప్రార్థన బహు బలమైనది, సైలెంట్గా ఉంటుంది, ఏ డిస్టర్బ్ ఉండదు. మధ్యాహ్నం చేసిన సాయంత్రం ఎక్కడకో డిస్టర్బ్ ఉంటుంది, కానీ ఉదయకాలమున ప్రార్థన బహు బలమైనది. అందుకని ఆత్మ కలిగిన వారికి తెలుస్తుంది. ఆత్మ కలిగిన వారు, పరిశుద్ధాత్మతో కలిగిన వారు ఒంటరిగా ప్రార్థన చేస్తారు. ఎక్కువగా ఆత్మ కలిగిన వారు దేవుడితో ఎక్కువగా సంబంధం కలిగి ఉంటారు. అందుకనే జీవం గల దేవుడి మనము ఆరాధించేది, జీవం గల వారికే దేవుడు. ఒంటరిగా దేవుడితో తండ్రితో మనము సంబంధం కలిగి ఉంటాం. మన తండ్రితో మనము రిలేషన్ కలిగి ఉంటాం. మన తండ్రి ఉన్నాడు, ఆయన మనకి ప్రతి అక్కర్లో ఆయన తీర్చగల సర్వశక్తి గల దేవుడు. జీవం గల వారికే దేవుడు తప్ప మృతులకి కాదు దేవుడు. ఈరోజు నువ్వు జీవము కలిగి ఉన్నావా? నువ్వు బ్రతికి ఉన్నావు, కానీ పాపములో చచ్చిన వారిగా ఉన్నావు. ఈ పాప కట్టులో నుంచి యేసుక్రీస్తు నన్ను విడిపించాడు. వాళ్ళందరి ఆయన నామం యందు ఎందరైతే విశ్వాసం ఉంచుతారు, ఎందరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళందరికీ రక్షణ ఉచితంగా దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆ ప్రభువు ఎంత గొప్ప దేవుడు, ఆయన ప్రణాళిక ఎంత గొప్పది. ఒక్కసారి మీరు గమనిస్తే, మీరు గమనించాలా, ప్రభు నమ్ముకున్న బిడ్డలు, ఆత్మ కలిగిన వారు, పరిశుద్ధాత్మ కలిగిన వారు ఒక ప్రత్యేకంగా ఉంటారు. మీరు గమనించాలా, పరిశుద్ధాత్ముడు ఆయన ఆత్మ కలిగిన వారు ఎవరిని తిట్టరు, ఎవరిని కూడా ఆ నోటి నుంచి వ్యర్థమైన మాటలు రావు. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు మన నోటి నుంచి వ్యర్థమైన మాటలు రానివ్వు. ఒకవేళ ఎవరైనా సంఘస్థులు కానీ బయటలు కానీ
ఒకవేళ కోపంతో గద్దిస్తారు కానీ సరిచేస్తారు కానీ కోపము వాళ్ళలో ఉండదు. ఎందుకంటే గద్దించి సరిచేయమన్నాడు యేసుప్రభు. యేసుప్రభు కూడా కోపం వచ్చింది. ఎందుకు? దేవుని ఆలయాన్ని ఒక వ్యాపారంగా చేస్తున్నారు. దేవుని ఆలయం ఒక వ్యాపారం చేస్తే దేవుడు ప్రభు యేసు ప్రభు కదా, ప్రేమామయుడి కదా అని అలా ఊరుకున్నాడా ప్రభు? ఊరుకోలేదు కదా. ఒకసారి బైబిల్లో వాక్యం సెలవిస్తుంది, దేవుని ఆలయాన్ని పాడు చేస్తే ప్రభుకి కోపం వచ్చి మొత్తము ఆ వ్యాపారాలన్నీ తొలగించి నా దేవుని మందిరాన్ని నువ్వు ఒక వ్యాపారంగా చేస్తావని దేవుడికే కోపం వచ్చినప్పుడు సరిచేశాడు. పరిచయ శాస్త్రుల్ని సరిచేశాడు. ఈరోజు మన జీవితాల్లో ఒక సేవకుడు నిన్ను గద్దిస్తున్నాడంటే అది నీ మేలు కోసమే, నీ మేలే, నీ మేలు కోరే ఆయన గద్దిస్తున్నాడు. ఉదాహరణకి దుష్టుడైన సాతాను అలాగుంటున్నాడు. తేనె కంటే తీయనైనది, తేనె కంటే తీయగా మాట్లాడతారు మోసగాడు. అవ్వని అలాగే మోసం చేసింది. ఆదాం అవ్వ ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఎలాగ నువ్వు దేవుడి కన్నా గొప్పగా దేవతగా అయిపోతావు, ఆ పండు కాయ తినో అని తేటగా తీని మాట్లాడి ఆ పండు అవ్వ ముందు తినింది, తర్వాత ఆదాంకి ఇచ్చాడు. ఈరోజు ఆదాం అవ్వ చేసిన పాపము ఈ ప్రజలందరి మీదకి వెళ్ళిపోయింది. ప్రజలందరి మీదకి వెళ్ళిపోయింది పాపం. కానీ దేవుని ప్రణాళిక, దేవుడి చిత్తము, తండ్రి అయిన దేవుడు ఒక ప్రణాళిక వేసుకున్నాడు. నా బిడ్డలు, నేను పుట్టించిన బిడ్డలను నశించిపోతున్నారు, ఆ పరలోకం విడిచి ఒక ప్లానింగ్ వేశాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఒక ప్లానింగ్. దుష్టుడైన సాతాన్ని తలకైన శ్రేష్టంగా కాలు కింద చెదదొక్కాడు. యేసయ్య ద్వారా, మన ప్రభు ద్వారా అత్యధిక విజయాన్ని మనకు అనుగ్రహించాడు. దేవుడు మన ప్రభు యేసుక్రీస్తు ఈ మధ్యలో మనము, దేవుడు మనము మధ్యలో యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడంటే ఈ పాపము ద్వారా దేవుడి దగ్గరికి వెళ్ళలేము. మనం పాపం ద్వారా దేవుడి దగ్గరికి వెళ్ళలేము. యేసుక్రీస్తు ఒక ప్రణాళిక వేసుకున్నాడు. నా బిడ్డలు పాపము చేసి దారి తప్పిపోయారు. నువ్వు ఎలాంటి వ్యక్తివేనా యేసు ప్రభు పిలుస్తున్నాడు. ఎంత ఘోర పాపివేనా, ఎంత ఏ స్థితిలో ఉన్నా నువ్వు, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఆయన రాజ్యముకి, ఆయన నామము యందు, యేసు నామము యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో నిత్య జీవము మనకి ప్రసాదిస్తున్నాడు ఉచితంగా. నేను ఒకటి చెప్తున్నాను, ఈ లోకం శాశ్వతం కాదు. ఈ లోకం శాశ్వతము కాదు. గ్యారెంటీ ఉందా మన జీవితానికి? ఎన్ని సంవత్సరాలు బతుకుతున్నామని? దేనికి? ఈ సెల్ ఫోన్కైనా గ్యారెంటీ ఉంది, 1 year 2 years. ఈ ఫ్యాన్కైనా గ్యారెంటీ ఉంది, ఈ లైట్కైనా గ్యారెంటీ ఉంది, ప్రతి దానికి గ్యారెంటీ ఉంది. కానీ మన జీవితానికి గ్యారెంటీ ఉందా? గ్యారెంటీ లేని జీవితాన్ని మనం జీవిస్తున్నాం. రోడ్డుకి వెళ్తున్నాం, మనం ఆఫీస్కి వెళ్తున్నాం, మళ్ళీ తిరిగి ఇంటికి వస్తామని గ్యారెంటీ ఉందా? మన ప్రాణానికి గ్యారెంటీ ఉందా? లేదు. ఈరోజు మన జీవితాల్లో ఎందుకు మనము కృంగిపోతున్నాం? ఎందుకు నువ్వు ఇంకా పాపములో జీవిస్తున్నావా? దేవుడు నీకు రక్షణ ఇచ్చాడు. ఈ రక్షణని నువ్వు కాపాడుకోవాలి కదా. దేవుడు ఈ రక్షణ ఎవరికి లేనిది. ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు, నీకు రక్షణ దేవుడు రక్షించాడు. ఈ రక్షణ
ఆఖరి శ్వాస వరకు మనము కాపాడుకోవాలి. పరిశుద్ధాత్మ, నా ఆత్మని మీరు పొందుకునని దేవుని వాక్యం యేసుప్రభువు చెప్తున్నాడు. ఎందుకంటే చెప్తున్నాను, మనమైతే నేను జయించలే ఈ లోకాన్ని, కానీ పరిశుద్ధాత్మ ఎప్పుడైతే నేను ఆత్మతో ఎప్పుడైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నానో, ఆ ఆత్మ మనలోకి వచ్చి ఆయన నివాసం చేస్తాడు. మనలో ఆయన నివాసం చేస్తాడు. నాలో ఆయన, ఆయనలో నేను, నాలో ఆయన. ఎప్పుడైతే దేవుని ఆత్మతోనే ఎప్పుడైతే నింపబడతావో, నీ ఆలోచన థింకింగ్స్ కూడా మారుతాయి. నీ క్రీస్తు యేసు ఉండే మనసు నీలోకి వస్తుంది. అందరినీ ప్రేమిస్తావు. ఆఖరికి శత్రువులతో సహా కూడా నువ్వు ప్రేమించే గుణం దేవుణ్ణి అనుగ్రహిస్తాడు. ఎందుకంటే దేవుడి ప్రేమ అలాంటిది. యేసయ్య ప్రేమ శాశ్వతమైన ప్రేమ. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించాడు. జీవం గల దేవునికే మనము ఆరాధిస్తున్నాం. ఎవరు ఇక్కడ దేవుని వాక్యం, జీవం గల వారికే దేవుడు తప్ప మృతులిక జీవం గల వారికే దేవుడు. మనం ఆరాధించేది జీవం గల దేవుడు ఆయన. మీరు దేవుని ఆలయమే ఉన్నారని మీరు ఎరగరా? ఇక్కడ వాక్యము సెలవిస్తుంది. ఇక్కడ యేసు ప్రభువు ఒక ప్రార్థన చేశాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కడగా ఉన్నాయో ఆయనకు తెలియను. మనకి ఏ అవసరతలు ఉన్నాయో ఆయనకి తెలుసు ముందే. ఆయన తెలుసు మనకి ఏ సమయంలో ఏది కావాలో ఆయనకి తెలుసు. ఎందుకు చింతిస్తున్నావు? ఎందుకు మనము ఆ దిగులుతో ఉన్నాం? ఎందుకు మనము బాధతో ఉన్నాం? ఈరోజు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు ఎలాంటి వ్యక్తివేనా, ఎంత ఘోర పాపివేనా, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు. ఎందుకంటే చెప్తున్నాడు, ఆయన ఆ పరలోకం విడిచి ఏ ఆత్మను కూడా నశించుకోవడం తండ్రి చిత్తం కాదు. అందరూ మారుమనసు పొందాలనే తండ్రి ఉద్దేశం. నశించిన దానిని వెదికి రక్షించుడికే యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. పాపం రక్షించుడికే యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఈరోజు పొందుకోవచ్చు కదా. నీ హృదయం యేసుకి నువ్వు ఇస్తే నీ జీవితం పరిశుద్ధాత్ముడు నీ జీవితంలోకి యేసుక్రీస్తు వచ్చాడనుకో, నీ జీవితాన్నే మార్చేస్తాడు. ఎలా మారుస్తాడు? పరిపూర్ణంగా క్రీస్తు పోలికలోకి మార్చేస్తాడు. యేసయ్య పోలికలు నీలో కనిపిస్తాయి. ఈరోజు సువార్త ప్రకటిస్తున్నాం, కానీ క్రైస్తవ సమాజమా, నేను ఒక్కటి చెప్తున్నాను, క్రైస్తవ సమాజానికి నేను ప్రకటిస్తున్నా. క్రైస్తవులు ముఖ్యంగా మనము మారితే మన క్రియలు, మన మాటలు, మన పద్ధతి, మన నడక, ప్రతి ఒక్కటి మీలోని క్రీస్తు కనిపించాలి లోకానికి. యేసయ్య మీలోని కనిపిస్తే వాళ్ళు కూడా క్రీస్తులోకి వస్తారు. మన నోటి నుంచి బూతులు వచ్చాయనుకో, మన నోటి నుంచి అబద్ధాలు వచ్చాయనుకో, మన చూపు సరిగా లేదనుకో, లోకములో ఉన్నవారు లోకాశలు గతించిపోతాయి, కానీ తండ్రి చిత్తము నిరంతరము జరిగిస్తాడు. మరి నువ్వు క్రైస్తవుడివే, ఇంకా నువ్వు లోకంలోనే జీవిస్తున్నావు, ఇంకా నువ్వు క్రైస్తవుడి ఉన్నావు, కానీ మారు మనసు లేదు. ఇంకా నువ్వు వెళ్తున్నావు వస్తున్నావు, జీవము లేదు. ఎవరికి జీవం గల దేవుడు
సజీవులకే దేవుడు కానీ మృతులకి దేవుడు కాదు. పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడు, ఉపవాసం ఉండు. వారానికి 7 రోజులు ఉన్నాయి కదా, ఒకరోజు ఉపవాసం ఉండు. నువ్వు డ్యూటీకి వెళ్ళినా, ఎందుకంటే చెప్తున్నాను, డ్యూటీకి వెళ్ళేవారికి, ఆఫీస్కి వెళ్ళేవారికి శనివారం నైట్, ఆదివారం ప్రేయర్కి వెళ్తారు కదా, ఆదివారం చర్చికి వెళ్తారు కదా, శనివారం నైట్ ఉపవాసం ఉండండి. ఆఫీస్కి వెళ్ళేవారికి నేను చెప్తున్నా, ఈవినింగ్ 8 ఆహారం తినద్దు, ఒంటరిగా ఒక టీ కానీ కాఫీ కానీ తాగండి. ఆ ఒంటరిగా నీ గదిలోకి వెళ్ళి నీ రాష్ట్రమందు నీ తండ్రికి ప్రార్థించే, తలుపు వేసుకో, ఒక 2-3 గంటలు దేవుడితో గడుపు. ఆ మొండి దెయ్యాలు ముందుకి, మనలో ఉన్న మొండి దెయ్యాలు ఉంటే కొన్ని, అది బయటికి వెళ్ళాలి. అంతవరకు దేవుడు పరిశుద్ధాత్ముడు మనలోకి రాడు. అది ఓన్లీ ఉపవాసముతోనే జరిగిస్తాడు. నేను ప్రతి క్రైస్తవుడికి నేను రిక్వెస్ట్, 2 చేతులు ఎత్తి రిక్వెస్ట్ చేస్తున్నాను. దేవుని ఆత్మ ఎప్పుడైతే నువ్వు పొందుకుంటావో దేవుడే నీలోని నివాసం చేస్తాడు. ఆయన పరిశుద్ధాత్మతో శక్తితో ఎప్పుడైతే నువ్వు పొందుకుంటావో ఆయన సర్వ సత్యములోకి నడిపిస్తాడు దేవుడు నిన్ను. ఆయనే నీకు ఈ బైబిల్, ఈ వాక్యాన్ని బోధిస్తాడు. ఆయనే ఎలాగ నడవాలో, ఈ లోకంలో ఎలాగ జీవించాలో ఆయనే మనకి ఒక ట్రైనింగ్ ఇస్తాడు. బాధ అయిన, కష్టమైన, అవమానాలైన ప్రతి దానికి తట్టుకునే కెపాసిటీ పరిశుద్ధాత్మ దేవునికే ఉంది. దేవుని ఆత్మ చేతను నింపబడితే, దేవుని ఆత్మ చేతను నింపబడితే ఈ లోకాన్ని జయించగలుగుతాం. ఈ లోకంలో ఎంత ఉన్నా, ఎన్ని 5Gలు వచ్చినా, 10Gలు వచ్చినా, లోకమంతా తారుమారైపోయినా, ఏది ఎంత దుష్టుడైన సాతాను మనుషుల్ని ఎలాగ పక్కదారి పట్టిస్తున్నాడు. యూట్యూబ్లని, ఫేస్బుక్లని, ఇన్స్టాగ్రామ్లని, చెత్త చెత్త ప్రోగ్రాములంతా చెత్త అంతా చూపించి 99% అంతా ఇదంతా చెత్తే కనిపిస్తుంది. మనుషుల్ని ఎర్రేసినట్టు, మనుషుల హృదయాన్ని ఎర్రేసినట్టు పక్కదారి పట్టిస్తున్నాడు. జీవితాలను పాడు చేస్తున్నాడు. మనుషుల హృదయాన్ని దోచుకుంటున్నాడు. ఎలాగా? దృశ్యాలు చూపించి, స్త్రీ పురుషుడు 4 దేవుడు ఏర్పాటు చేసిన బంధాన్ని, దేవుడు ఏర్పాటు చేసిన వివాహం బంధాన్ని, ఘనమైన దేవుడే ఘనమైనది అంటే ఈ వివాహ బంధాన్ని స్త్రీ పురుషుడు కలయికలు దృశ్యాలు చూపించి యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా మనుషుల హృదయాన్ని దోచుకుంటున్నాడు, పక్కదారి పట్టిస్తున్నాడు. ఎలాగంటే మనుషుల్ని ఎలాగ పాడు చేస్తున్నాడంటే, నేను ఒక్కటి చెప్తాను, ప్రతి క్రైస్తవుడికి యేసు రక్తములో కడగబడిన ప్రతి బిడ్డకి రిక్వెస్ట్ చేస్తున్నాను. మనము మారితే, క్రైస్తవ సమాజం మనం మారితే, ఇతరులకి మన ద్వారా, నీ ద్వారా, నీ మాటలు, పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి ఎంటర్ అవుతే, దేవుని ఆత్మతో నువ్వు నింపబడితే క్రీస్తే నీలోని ప్రతిబింబిస్తాడు. క్రీస్తే నీలోని అనేకులకి మాదిరిగా నువ్వు చూపిస్తావు. అనేకుల్ని క్రీస్తు వైపు నడిపించగల కెపాసిటీ దేవుడు, పరిశుద్ధాత్మ శక్తి నువ్వు పొందుకున్నప్పుడు అనేకుల్ని క్రీస్తులోకి నడిపించగల శక్తి నీకు అనుగ్రహిస్తాడు. జీవం గల వారికే దేవుడు తప్ప మృతులకి దేవుడు కాదు. ఈరోజు మన జీవితాల్లోని ఆ జీవము లేకే ఆత్మ కలిగిన వారు ప్రతిదానికి కంగారపడరు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే నీలోకి ఎంటర్ అవుతాడో, నువ్వు ఎక్కడ ఏది మాట్లాడాలో ఆయన మాట్లాడిస్తాడు నీలోండి. మనం ఏది మాట్లాడాలో, ఏది చెయ్యాలో, ఎవరితో ఎలాగ మాట్లాడాలో, ఎలాగ క్రమశిక్షణ పెట్టాలో దేవుని ఆత్మ నీకు నేర్పిస్తుంది. అందుకని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, సువార్త మనం ప్రకటించే ముందు ఆత్మ దేవుణ్ణి అడిగి
ప్రభువా నేను ప్రకటించాలా వద్దా దేవుని ఆత్మతో అడిగినప్పుడు నువ్వు ప్రకటించమన్నప్పుడు నువ్వు మాట్లాడు, అక్కడ మారు మనసు వస్తుంది. అక్కడ మాట్లాడు. దేవుని ఆత్మ ద్వారా నువ్వు పరిశుద్ధ ఆత్మతో నింపబడినప్పుడు ప్రభువా ఇక్కడ ప్రకటించాలా అంటే దేవుడే చెప్తాడు. ఎస్ అంటే ప్రకటించు, వద్దన్నప్పుడు అక్కడ ప్రకటించద్దు, దేవుడు చెప్తాడు. ఎందుకంటే ఎంతోమంది ఆవేశంలో జ్ఞానం వివేకం ఇచ్చాడు దేవుడు. పాము వలె లోకములో ఏటున్నాయి, యేసుప్రభు లోకానికి నేను పంపిస్తున్నాను, తోడేళ్ళ మధ్యలోకి నేను పంపిస్తున్నాను యేసుప్రభు చెప్పాడు. తోడేళ్ళు, ఈ లోకములో ఉన్నవన్నీ తోడేళ్ళు. ఈ తోడేళ్ళ మధ్యలోకి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలా? చాలా వివేకముతో పరిశుద్ధాత్మ పాము వల్ల వివేకం కలిగి ఉండాల. పాము వల్ల వివేకం. మీరు గమనించారా? ఎప్పుడైనా పాముని చూసారా? మనం అడుగు పెట్టే ఏదైనా ఒక స్థలంలో అడుగు పెడతామో వెంటనే అలాట్మెంట్ అయిపోతుంది పాము. ఎందుకు అంత షార్పు అంటే రాకముందే అలాట్మెంట్ అవుతుంది. అంత షార్పుగా మైండ్ పనిచేయాలి మనం. పరిశుద్ధాత్ముడు దేవుని ఆత్మతో కలిగిన వారు ఈ లోక జ్ఞానం పనిచేయదు. ఈ లోకంలో పనికిరాని జ్ఞానాలు, చెత్త మోటివేషన్లు, ఇది దేవుని ఆత్మ ద్వారా వచ్చే బోధ, ఇది తెలివితేటలతోనూ వచ్చే బోధ, పక్కదారి పట్టించే బోధ, మొత్తము దేవుడు నీకు వివేకం ఇచ్చేస్తాడు. దేవుడు ఒక క్రైస్తవుడు, అందరూ క్రైస్తవులే కాదు, ప్రభువా ప్రభువా అనే పిలిచే ప్రతి ఒక్కరు పరలోక రాజ్యంలో చేరాలి. కానీ పరిశుద్ధ పరలోకంలో నా తండ్రి చిత్త ప్రకారం ఎవరైతే జరిగిస్తారో వాళ్ళే పరలోక రాజ్యానికి అడుగు పెడతారు. అంటే ఆ పరలోక రాజ్యం అందరికీ ఇచ్చాడు. కానీ ఇక్కడ దేవుని ఆత్మ చేత ముద్రింపబడాలి. మనం పరిశుద్ధాత్మ శక్తితో ఎప్పుడైతే ముద్రిస్తామో సువార్త ఎలాగ చేయాలో కూడా దేవుడు నీకు నేర్పిస్తాడు. ఎవరితో ఎలాగ మాట్లాడాలో, ఎవరిని ఎలాగ నడిపించాలో, సంఘాన్ని ఎలాగ నడిపించాలో, సంఘ పెద్దల్ని ఎలాగ నడిపించాలో, విశ్వాసాలని ఎలాగ ఉండాలో దేవుని ఆత్మ నీకు ప్రతి ఒక్కటి దేవుడు నేర్పించేస్తుంది. ఈరోజు దేవుడు ఎవరికి దేవుడు జీవము గల వారికే దేవుడు, మృతులకి కాదు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకొని, తండ్రి నీ ఆత్మతో నన్ను నింపు తండ్రి, నీ పరిశుద్ధ ఆత్మతో నన్ను నింపి, నీ కృపతో నింపి సహాయం చే తండ్రి. నీ ఆత్మతో తండ్రి ఎంతరైతే ప్రభువా ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న ఆ హృదయాల్లో ఈ నూరంతలుగా ఫలించి వాక్యాన్ని ప్రభువా నీ ఆత్మతో నింపు తండ్రి, ప్రభువా నీ కృపతో నింపు తండ్రి. అన్ని విషయాలు ప్రభువా అబ్రహాంకి ఇచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని తండ్రి ప్రతి బిడ్డకి తండ్రి స్వతంత్రించుకోనిలాగా నీ కృపను అనుగ్రహించి, యేసయ్య ఏ అక్కరలతో ఉన్నారో అక్కరలన్నీ నువ్వు తీర్చి, ఏ రోగముతో ఉన్నారో ఆ రోగాలన్నీ సంపూర్ణ, నీ గాయాల బదులు సంపూర్ణ స్వస్థత దయచే తండ్రి. ప్రభువా దెయ్యపు శక్తులతో పీడింపబడుచున్న ఆ బంధకాల నుంచి ప్రభువా ప్రతి బిడ్డని విడిపించేయ్యా. యేసు నామములో ఆ బంధకాల నుంచి విడిపించి నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి తండ్రి ప్రభువా సర్వసత్యములోకి నడిపించి తండ్రి నీ బిడ్డల్ని తండ్రి నీ కృపతో నింపి రక్షించి కాపాడి సహాయం చేయ తండ్రి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.